ఈయన ఈయన మాట్లాడతాడు చూడు, కలకుండ తారక రామారావు. ఈయన రాజకీయాలు చూడు, ఆడబిడ్డను అవమానిస్తున్నోళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. ఈయన అడిగిన దానికి ఈయన సమాధానం చెప్పడు, ఈయన అడిగిన దానికి ఈయన సమాధానం చెప్పడు. జనం అబ్బాయి ఏం తిట్టుకుంటారా, బా ఏమన్నా తిట్టుకుంటారా మనం అనుకోవాలి అంతే, మనం మురగడం కోసం చెప్తారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారు. ఎవరు? మన పొన్నం ప్రభాకర్ గారు, కేటీఆర్ మాట్లాడి. ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఎన్నికలు వస్తే ప్రజలు బెదిరిస్తున్నారు, అన్ని బంద్ పెడతామని సీఎం రేవంత్ అంటున్నాడు, రాజులా ఫీల్ అవుతున్నాడు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో సునీత గెలుస్తారని ధీమా వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు టార్గెట్ లేడీస్, మహిళల ఆత్మగౌరవం, మహిళల ఓట్లు. జూబ్లీస్ లో మహిళల ఓట్లు ఎంత? ఓ 2 లక్షలు ఉన్నాయా, ఓ 150 ఉన్నాయా? ఇప్పుడు ఆ ఓట్ల కోసం ఇదంతా. ఇక్కడ జూబ్లీస్ లో ఉన్న మహిళ ఒకసారి గమనించాల్సింది, అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ గతంలో మహిళలకు ఏం చేయగలిగింది, ఏం చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదు, ఇంకా ఏమైనా చేస్తారని నమ్మకం ఉందా? లేదు. ఇప్పటివరకు ఏమైనా చేసిర్రా? ఈ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ప్రతి ఆడబిడ్డకు పెళ్లి చేసుకోవాలి, 1,00,000 రూపాయలు వచ్చేది. మరి ఎందుకు యనుమల బ్రదర్స్ గారి యనుమల రాజ్యం ఎందుకు ఈ రాష్ట్రంలో జూబ్లీస్ అసెంబ్లీలో మహిళలకు పెళ్లి చేసుకుని 1,00,000 రూపాయలు ఇవ్వలే? ఇక తులం బంగారం దేవుడేరు, తులం బంగారం జోలి నేను మాట్లాడా, అట్లీస్ట్ 1,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వలే? ఆ జోలి అవసరం లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈడేం మాట్లాడినా, వాడేం మాట్లాడినా, ఎవడేం మాట్లాడినా జనాలకు ఎవడు మేలు చేసినట్టుగా చూస్తారు. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి 22 నెలల్లో ఏం చేయలే, నాకు చేసేది ఏం చేయలేదు. చేస్తే మీకు అని వస్తే నాకు చెప్పు, నేను నాకేం బేసజాలు. కాకపోతే ఏం చేయకుండా అవతలోని మీద తిట్టి 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 నేను ముఖ్యమంత్రిని అయినట్టు, కట్నే తిట్టి తిట్టి నేను ఇంకిత బాగుపడతా అని ఒక భ్రమలో బతాను. మరి మా అన్న గత నుంచి ఒక సామెత చెప్తుడు, ఇగో జనాలకు మోసపోయే రోగం వచ్చింది, నేను మోసం చేసే వైద్యుని అవుతా అన్నాడు. మరి నిజంగా మరొకసారి మోసం చెప్తాడు. ఈయన మహిళల గురించే మాట్లాడతాను, ఈయన మహిళల గురించే మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళేంది, మాగంటి సునీతను ముఖాన్ని మొదలు పెట్టి ఆమె ఏడిస్తే ఈ లత్కోరుగాళ్ళు అవమానించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తాడు. ఈయన శల్యమ్మ నిన్న వదిలేసిన విషయం ఈయన గుర్తు చేస్తాడు. ఇట్లా ప్రజలకు ఏదైతే కావాలో అభివృద్ధి, పనులు, పథకాలు, పైసలు, ఏ విషయం మీద రాజకీయం చేస్తూ ఉంటారో అవి పక్కన పడిపోయినాయి, సైడ్ ట్రాక్ అయిపోయినాయి. పర్సనల్ గజ్జు ఈయన మీద ఆయన మీద ఈయన ఆరోపణలు చేసుకొని ఇప్పుడు జూబ్లీస్ లో గెలవాలనే ప్రయత్నం చేస్తారు. ఇక మా బీజేపీలో అయితే సాయిరాం బ్యాచ్, అది అసలు ఉన్నరా లేరా తెలియదు, అసలు ఏం ప్రచారం చేస్తారో అది ఏందో అది ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తానికి వాళ్ళ బాగా వాళ్ళు పడతారు. ఆయన వజారుద్ది అంటాడు కనుక మంత్రి పదవి ఇచ్చినట, ఆ మంత్రి పదవి పెట్టిస్తాను వీళ్ళు పంచాయతీ పెడితే వీళ్ళేమో కుయ్యమన్నారు, ఎందుకంటే ముస్లింల ఓట్లు పోతే అని. వీళ్ళేమో ముస్లింల ఓట్ల కోసం బీజేపీతోని వీళ్ళు కుమ్మక్క అవుతారు. సో ఇట్లా ఎక్కడంటే కూడా తలాతోకాలేని రాజకీయ నాయకులు ఉన్నారా? ఏం చేస్తాను ఏం చెప్పి ఓట్లాడగలదు, ఎవరికి సోయలేదు, వీరికి లేదు వానికి లేదు, ఎవరికి లేదు, అంతా లంగైతాయని. సో ప్రజలుగా మనం డిసైడ్ చేయాలంటే ఎవరిని వల్ల అయితే మేలు జరిగిందో వాడిని మనం ఎంచుకోవాలి. ఇక మన అన్న ఒడిసింది ఏం లేదు మరి సాయిరాం బ్యాచ్ ఏం లేదు రేవంతనా. ఇప్పుడు జూబ్లీస్ లో ఉన్న ప్రజల కన్నా ఈ 6 గ్యారెంటీలు అమలు చేద్దామా? ఇప్పుడు ఎట్లా ఎన్నికల కోర్టు ఉన్నప్పుడు మంత్రి వచ్చింది కదా అజారుద్దీన్, ఎన్నికల కోర్టు ఉన్న పర్వాలేదు 6 గ్యారెంటీలు ఇద్దాం, పెళ్లి చేసుకుని ఎమ్మటే తులం బంగారం 1,30,000 ఉన్నట్టుంది ఇప్పుడు దెబ్బగా వస్తా ఊరేసుకొని. సో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు పేపర్లు మొత్తం ఇదే నింపుతున్నారు. ఇలా ఏ పేపర్ పోయినా ఇదే వాడుతున్నదే, ఒకసారి చూపిస్తారు. అన్ని పేపర్లు ఇదే వాడతారు, ఎందుకంటే ప్రజలకు ప్రజా సమస్యలు కానీ ఏదో అవసరం లేదు. రాష్ట్రం మొత్తం గాలికి వదిలేసారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం, చీకటి ఒప్పందం. వీళ్ళ కేటీఆర్ వచ్చిందా? కాంగ్రెస్ తో ఫేక్ బంధం అట, బీజేపీతో ఫేక్ బంధం అట. ఇట్లా వీళ్ళు రాసే మునగాళ్ళు చాలా మంచుకున్నారు. ఇంకోరు రాసిరు, ఈయన కూడా రాసినట్టు. సారీ ఒక్క నిమిషం. సీఎం ధమ్కీలకు భయపడద్దట. మన అన్నగారు ఒకసారి నన్ను నమ్మండి, ఏం చేసిన నమ్ముతారు? ఒకసారి నమ్మినందుకే పంగనాలు పెట్టి ఇంత పొడిగారు ఇప్పటికే. మళ్ళీ ఎట్లా నమ్ముతారు? నమ్మాలట.
మీరు నమ్మకపోతే ఊకోడు. జూబ్లీస్ అభివృద్ధి చేస్తా, నవీన్ యాదవ్ని గెలిపించండి, లేకుంటే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయి. వాయమ్మ, నువ్వు బంద్ అవుతావు అంటారే. ఇప్పుడు సంక్షేమ పథకాలు బంద్ చేస్తాను ఒక ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేయొచ్చునా? నువ్వు అసలు ఏమి ఇస్తే ఫస్ట్ ఏమైనా ఇస్తే కదా. బోరబండ చౌరస్తాకు పీజేఆర్, ఇక్కడ పీజేఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా బోరబండలో ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకు ముచ్చట. ఇప్పుడు రేవంత్ అన్న ఈ సంక్షేమ పథకాలు అంటుంది కదా, ఎన్ని పథకాలు వచ్చిన లెక్క తీస్తే నా ఏళ్ళు కూడా సరిపోతే సరిపో. రేవంత్ అన్న అన్ని ఇస్తున్నావు, అన్ని పథకాలు ఇస్తున్నావు, అయిపోతాయి. నువ్వు అయిపోకుండా చూసుకో. నువ్వు చేసే బ్లాక్ మెయిల్ జనాలు చూస్తున్నారు, నిన్ను ఆపేసే ప్రమాదాలు ఉన్నాయి. సో నువ్వు ఆగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయి. ఇంతవరకు వీళ్ళ వార్తలు కనిపిస్తున్నాయా? ఇంకొక ఆయన ఉన్నాడా? ఈయన కూడా ఉన్నట్టుంది. సారీ, ఒక్క నిమిషం. ఈయన కూడా లేపి లేపి రాసింది ఇలా. ఇగో బెదిరిస్తే సంగతి తేలుస్తాం అని చెప్పేసి ఈయన టైటిల్ పెట్టిండు. ఇదంతా వీళ్ళు తెచ్చుకున్నా వాళ్ళు తెచ్చుకున్నా 500 కూలి 1000 రూపాయల కూలి తెచ్చి జనాలు పెట్టుకొని జూబ్లీస్ మా సైడ్ అని ఎవరికి పడితే వాడు రాసుకుంటారు. ఎవరి సైడ్ అనేది రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఇలా బీజేపీ అంటే అది కౌంట్లెస్, దాని గురించి మనం చర్చ అవసరం లేదు.